నా పేరు గోపి, మా దనగలపాడు గ్రామం, పెనంచిపల్లి మండలం, ఎన్టీఆర్ జిల్లా. గెలాక్సీ 345 అనే కొత్త వెరైటీ ఇచ్చారండి. దత్త అగ్రి జెనెటిక్స్ నుంచి గెలాక్సీ 345 అనేది సుమారుగా 5 అడుగులు ఎత్తు పెరిగిందండి వెరైటీ. లాస్ట్ వరకు పూత పింద మొత్తం సెట్ అయింది. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఈరోజు డిసెంబర్ 20వ తారీఖు. మొత్తం అన్ని మిరప తోటలన్నీ మొత్తం నల్ల తామర పురుగు, ఎర్ర నల్లి ఎఫెక్ట్కి మొత్తం కొసలన్నీ మాడిపోయి కాపు సెట్టింగ్ కాక రైతులందరూ ఇబ్బంది పడుతున్న టైంలో కూడా ఈ వెరైటీ పైదాకా చూసుకోండి, పైదాకా పూత పిందె సెట్ అయ్యి ఉంది. శ్రీదత్త అగ్రి జెనెటిక్స్ నుంచి గెలాక్సీ 345 సూపర్ వెరైటీ అండి. ఇది రైతులు ఇట్లాంటిది నాణ్యమైన విత్తనాలు వేసుకుంటే మంచి దిగుబడి సంపాదించుకోవచ్చు. చూడండి ఒకసారి ఇది చూపించండి, ఇది చూడండి ఒకసారి. పై ఆకు వరకు కూడా పిందె అయ్యింది మొత్తం. సూపర్ వెరైటీ అండి. కింద నుంచి కాపు, మళ్ళీ కింద నుంచి కూడా చూడండి, కింద నుంచి ఒకటే చెట్టు. ఇది 5 అడుగులు పెరిగింది, అల్లుకొని పోయింది. చెట్టుని కొంచెం తీయాలంటే ఇరిగిపోతున్నాయి కొమ్మలు. చూడండి, చిక్కని కాపు, చాలా చిక్కని కాపు. కాయ కూడా మంచి పొడవు ఉంది. ఎండుకాయ కూడా మంచి సైజు ఉన్నాయండి. కాయలు మంచి సైజు బాగున్నాయి. తోట ఈ రోజుల్లో కూడా ఎలా ఉందంటే చూడండి, డీలక్స్లో పోద్దండి. ఇది కాయ నాజుగ్గా ఉంది. మీరు ఎన్ని కేజీలు సపోర్ట్ చేస్తారు సార్ ఈ సంవత్సరం మా శ్రీదత్త అగ్రి జెనెటిక్స్ వారికి? ఈ రైతులకి దిగుబడి వచ్చే వెరైటీ ఉంటే, ఎట్లాంటి వెరైటీలు ఉంటే ఎన్ని కేజీలైనా అమ్మొచ్చండి. నేను దగ్గరకి ఈ వెరైటీ ఇట్లా రేపు మళ్ళీ దిగుబడి నేను చూసుకుంటూ వచ్చినాక ఇలానే ఉండే ఆయన కనుక 20 నుంచి 30 క్వింటాల మధ్యలో వచ్చిద్దని నా అభిప్రాయం. ఇలా ఉంటే ఆల్మోస్ట్ ఇదే వెరైటీ పోతా.